నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, హైదరాబాదు ఎయిర్పోర్ట్ కావచ్చు, చెన్నై ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ ఎయిర్పోర్ట్లన్నీ జనంతో కిక్కిరిసిపోయినాయి. బస్టాండ్ల కంటే, రైల్వే స్టేషన్ల కంటే అధ్వానంగా తయారైనాయి. ఎందుకోసం ఇట్లా జనాలు అక్కడ కిక్కిరిసిపోయారంటే డీజీసీఏ 2 సంవత్సరాల నుంచి కొత్త నిబంధనలు తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొన్న నవంబర్ 1 నాటికి స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయ్యారు. డీజీసీఏ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ విమానాశ్రయాలన్నీ బంద్ పెడుతున్నాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ఏమేమి విమానాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. నెంబర్ 1 ఇండిగో విమానం, తర్వాత ఎయిర్ ఇండియా, మూడవది ఎయిర్ ఇండియా, ఎక్స్ప్రెస్, నాలుగవది ఇట్లా స్పైస్ జెట్, ఐదవది ఏఐఎక్స్ కనెక్ట్. ఇట్లా ఒక 7-8 సంస్థలు ఉన్నాయి విమానాశ్రయానికి సంబంధించినటువంటి సంస్థలు. దీంట్లో ఒక 60% ఇండిగో విమానాలు ఉన్నాయి, మిగతా 40% మిగతా సంస్థలు ఉన్నాయి. అయితే మొన్న డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏం రూల్స్ తీసుకొచ్చిందంటే, డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏం రూల్స్ తీసుకొచ్చిందంటే, పని గంటల విధానాన్ని తగ్గించాలి, పైలట్లకి కొద్ది ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలని చెప్పేసి 36 గంటలు ఉన్న విశ్రాంతిని 48 గంటలు చేసింది. ఇట్లా పైలట్లకు సంబంధించి కొంత విశ్రాంతి దినాన్ని ఎక్కువ విశ్రాంతి సమయాన్ని ఎక్కువ ఇచ్చింది. ఇట్లా ఎక్కువ ఇచ్చేసరికి ఈ ఇండిగో విమానం వాడు ఉన్నాడు కదా, 60% వీని విమానాలే ఉన్నాయి మొత్తం మన భారతదేశంలో. సో ఈ ఇండిగో విమానాలు ఏం చేసిరంటే, ఎప్పుడైతే ఈ డీజీసీఏ ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్, ఈ ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ ఇవైతే ఎప్పుడైతే పెట్టిరో 36 గంటల నుంచి 48 గంటలకి ఇట్లా పెంచడం ద్వారా ఇండిగో విమానాలు దగ్గర 60% ఈయన విమానాలే నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పైలట్స్లకి మంచిగా ఈ చట్టాలు తీసుకొచ్చిరు. పైలట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇట్లా చట్టాలు తీసుకొచ్చిరు కాబట్టి, అమ్మ మీరు ఇంత పని చేస్తారా అని చెప్పేసి నేను విమానాలే నడపను నేను అని చెప్పేసి ఈ ఇండిగో సంస్థనోడు మొత్తం జనాల్ని ఇబ్బంది పెడతా, జనాలే మళ్ళీ పోయి కేంద్రానికి మొరపెట్టుకోవాలి. అప్పుడు కేంద్రమే దిగి వస్తుంది, మేము కేంద్రం మాట వినాం, మా మాటే కేంద్రం వినాలి అని చెప్పేసి ఒక బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి ఈ ఇండిగో విమానం తీసుకొచ్చారు. ఎందుకంటే 60% విమానాలు ఇనే ఉన్నాయి. ఒక వారం రోజుల నుంచి 5 రోజుల నుంచి ఆ మాలలు వేసుకున్న వాళ్ళు శబరికి పోవాలన్నా, లేకపోతే ఇంకేమైనా ఎమర్జెన్సీ ఉన్నా మనం చూస్తున్నాం, వార్తలు చూస్తున్నాం. ఒకళ్ళు పెళ్ళి అయిపోయింది, స్క్రీన్ పెట్టి వీళ్ళు ఇక్కడ ఎయిర్పోర్ట్లో, వాళ్ళు అక్కడ మండపంలో స్క్రీన్ పెట్టి పెళ్లి చేసుకున్నారు. ఇంకోళ్ళు దవాఖానలో పోవాలి. అయితే దీనికి ఆల్టర్నేట్గా ప్రభుత్వం ఏం చేస్తుంది, రైళ్ళ బోగీలు పెంచుతున్నాం, ట్రైన్లలో పోయేది ఉంటే ట్రైన్లలోనే పోతారు, కానీ తొందరగా పోవాలని కదా ఫ్లైట్లు ఎక్కేది. సో చూడండి, కార్పొరేట్ శక్తులు ఎంత పని చేస్తాయి అంటే, ఎప్పుడైతే ఒక్కరి చేతుల్ని ఆధిపత్యం తీసుకున్నారో, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లు అన్నీ మొత్తం ప్రైవేట్ పరం చేసుకుంటూ వస్తున్నాయి కదా. అటు బిఎస్ఎన్ఎల్, తర్వాత ఇటు రైల్వేను కూడా చేస్తామంటున్నారు. ఇటువన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నప్పుడు గిట్టనే ఉంటుంది.
మీ మాట ఎందుకు వింటాడు ప్రైవేట్ కార్పొరేట్? వినరు. ఎవరు? ఇండిగో సంస్థ CEO పీటర్. నేను అడిగితే ఏం చెప్తున్నా అంటే, చేస్తాం, మాకు కొంత సదుపాయాలు లేవు, మాకు సరిపోను పైలట్స్ లేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏంది, ఒక పైలట్ 6 విమానాలని ల్యాండింగ్ చేయాలంట. 6 విమానాలు చేయొద్దు, 2 విమానాలు చేయాలని రూలు. సో అప్పుడు ఇక్కడ బెనిఫిట్ పైలట్స్కి అవుతుంది కదా, ఇక్కడ మేము నష్టపోతున్నాం అని చెప్పేసి విమానాలనే బంద్ పెట్టినటువంటి పరిస్థితి. మన రాష్ట్రంలో మొత్తం మన దేశంలో ఎంతమంది అంటే 26,500 మంది పైలటర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన భారతదేశంలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే 11,700 మంది. మరి మిగతా వాళ్ళంతా ఎటు పోయారంటే విదేశాలలో స్థిరపడ్డారు, విదేశాలలో పనులు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఇంటికాడ ఉంటున్నారు. ఎందుకంటే శాలరీలు కరెక్ట్ ఇయ్యరు. ఇగో పని భారం పెంచడం వల్ల. చూడండి, శ్రమ దోపిడీ చేయాలనుకున్నప్పుడు ఎంత తెగించైనా సరే శ్రమ దోపిడికి చేస్తాడు. ఎందుకంటే శ్రమ దోపిడికి అలవాటు పడ్డాడు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాడు బెనిఫిట్ పొందాలనుకుంటూ ఇన్ని రోజుల నుంచి అట్లా పొందుకుంటూ వస్తున్నాడు. తెలియదా మరి సరిపోను పెట్టుకోవాలని చెప్పేసి ఇండిగోనికి తెలుసు. అయినా కానీ మేము మాట మేము వినం అని చెప్పేసి మరి పోనీ ఈ DGCA ఈ ఇండిగో మాట నన్ను ఇందాం మరి పని చేయించుకుందాం అంటే ఈ పైలట్స్ అందరూ ఒకటయి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఈ చట్టాలని సరిగ్గా అమలు కావాలి, మా కోసం తెచ్చిన చట్టాలు అమలు కావాలని చెప్పేసి. ఇప్పుడు వచ్చింది కేంద్రానికి అసలు సమస్య. ఇప్పుడు ఈ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం చెప్తున్నాడంటే మేము చర్యలు తీసుకుంటాం అంటున్నాడు. ఏం చర్యలు తీసుకుంటారు వీళ్ళు? వాళ్ళకి సరిపోని పైలటర్స్ లేరు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, చేస్తాం, మాకు కొద్దిగా లోపం ఉంది, మేము చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక వీళ్ళేమో చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళకు లాభం వస్తలే అంటే ఒక్కొక్కరికి 6,000 కోట్లు 7,000 కోట్ల లాభం. ఇప్పుడు దీనికి తోడు ఇండిగో విమాన సంస్థకి ఎయిర్ ఇండియా విమాన సంస్థ తయారైంది. 60% వీళ్ళది ఉంటే 40% మిగతా వాళ్ళలో వీళ్ళది ఒక 20% ఉంటుంది ఈ ఎయిర్ ఇండియా. వీళ్ళిద్దరు కలిసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మేము కేంద్రం మాట వినాం, మా మాటే కేంద్రం మాట వినాలి, లేకపోతే పని ఆపేస్తాం. అప్పుడు ఎవరికి ఇబ్బంది? ప్రజలకు ఇబ్బంది. ఆటోమేటిక్గా ప్రజలు ఏం చేయాలి? మళ్ళా ప్రజల మాట ప్రభుత్వం వినాలి కాబట్టి ప్రభుత్వానికి ఖర్చు పెట్టుకోవడం. ప్రైవేటు యంత్రాంగం ఇట్లా పనిచేస్తుంది. ప్రైవేటుకు ఎప్పుడైతే అప్పగిస్తామో ప్రైవేటు చేతిలో పెడితే గుత్తాధిపత్యం అంటారు కదా ఊళ్ళలో, ఇట్లుంటుంది గుత్తాధిపత్యం. వాన ఆధిపత్యమే నడవాలి. నువ్వు గవర్నమెంట్ చెప్పినా అయినాడు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినా అయినాడు, ఇంకెవరు చెప్పినా ఈయనటువంటి పరిస్థితి ఈ ఇండిగో విమానం చేసే బ్లాక్మెయిల్. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పటికైనా ప్రజలకు సంబంధించినటువంటివి ప్రభుత్వం చేతిలో ఉండాలి. ప్రభుత్వం చేతిలో కాకుండా ప్రైవేట్ చేతిలో ఉన్నది అన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటారు, ఇష్టం వచ్చినప్పుడు ఆఫ్ చేస్తారు, ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేస్తారు. ఏమంటే వాళ్ళ సొంత బిజినెస్, అది వాళ్ళ సొంతానికి సంబంధించింది. ఒకరేం టాటా, ఇంకోరేం ఇండిగా. సో వీళ్ళని దేశాన్ని దోచుకోవడానికి అలవాటు పడ్డోళ్ళు గవర్నమెంట్ మాట ఎందుకు వింటారు? ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తారు? ప్రజలకు సౌకర్యవంతమైన జీవితం ఎందుకు కల్పిస్తారు వీళ్ళు ప్రైవేట్ శక్తులు, కార్పొరేట్ శక్తులు? సో ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రైవేట్ శక్తులు ఏకమైతే ప్రభుత్వానికి కూడా సుక్కలు చూపిస్తారు అనేది గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక నుంచి అయినా ప్రైవేట్ శక్తులను కాదు, ప్రభుత్వ సంస్థలను కాపాడండి, ప్రభుత్వ శక్తుల్ని పెంచండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారనుకో సచ్చినట్టు పని చేస్తారు, ప్రభుత్వం ఉన్నాయనుకో సచ్చినట్టు నడిపిస్తారు. ఇవాళ ఇండిగో అటు ప్రైవేట్ వాడు కాబట్టి మన ఇష్టం, నడుపుతా అంటాడు, లేకపోతే నడపన అంటాడు. సో ఇటువంటి ఇండిగో విమానం ఇటువంటి ఈ బ్లాక్మెయిల్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? సో దీనికి గవర్నమెంట్కి మీరు ఏం సూచనలు చేస్తారు? ఇవన్నీ కూడా కామెంట్ రూపంలో
తెలియజేయండి. మరిన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటా. థ్యాంక్ యూ.